వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్. టుడే వచ్చేసి డ్రమ్ స్టిక్స్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ మునక్కాయలు తినడం వల్ల పిల్లలకు బ్రెయిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందంట అండి. చాలా బెస్ట్. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. టేస్టీ మునక్కాయల కర్రీ. ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం గ్రౌండ్ నట్స్ను అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేయించుకుంటున్నా. వన్ సైడ్ మునక్కాయలన్నీ కడిగేస్తున్నానండి, వాష్ చేసేస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, మెంతులు అన్నీ వేయించుకుంటున్నా. ధనియాలు, ఒట్టిమిరపకాయలు, రెడ్ చిల్లీస్ అన్నీ 1 by 1 వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకుంటున్నా అండి, ఒక 10 అలా. ధనియాలు వచ్చేసి 1/4 స్పూన్ చాలండి, లేదంటే 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. జీలకర్ర 1/4 స్పూను. జీరా మాత్రం చాలా తక్కువ వేయాలి ధనియాల కన్నా. ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవి పక్కకు తీసేసుకున్నాం. నెక్స్ట్ నువ్వులు. ఇన్ని వేయడం లేదండి, కొన్ని తగ్గించాను నేను, అది మీకు చూపించలేదు. వేయించినాక పక్కకు తీసేసినాను. దీంట్లో 1/2 వేయండి అంతే నువ్వులు. కొబ్బరి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం మునక్కాయల్ని వేయించుకుంటున్నాం. బాగా మగ్గాలి కదండి, అందుకు ఫస్ట్ వేయించుకున్నాకైతే బాగా ఫాస్ట్గా ఉడికిపోతాయి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నా. సాల్ట్ కూడా యాడ్ చేశాను, ఫాస్ట్గా మగ్గిపోతాయి. అవి మగ్గిపోయినాయండి, పక్కకు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పోపు యాడ్ చేసి ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేశాను. ఇవి మగ్గుతూనే నెక్స్ట్ వన్ సైడ్ ఇవి మగ్గుతూ ఉన్నాయి, ఇంకో సైడ్ ఖాళీ లేదండి, అన్నం అవుతుంది మా బాబుకు. ఇంకో సైడ్ నేను వచ్చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం అన్నీ వేయించుకున్నాం కదా, గ్రౌండ్ నట్స్, నువ్వులు, ఒక స్మాల్ చింతపండు, బెల్లం కూడా అండి. బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆనియన్స్ మగ్గుతూనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. టమోటా కూడా యాడ్ చేశానండి, స్మాల్ చిన్నది. టమోటా యాడ్ మగ్గినాక నెక్స్ట్ ఇవి మగ్గించిన మునక్కాయలు కూడా యాడ్ చేయాలి. మునక్కాయలు ఓన్లీ 80% మాత్రమే మగ్గాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉడకపెడతాం కాబట్టి అలా. ఇది గ్రేవీ మాగా అయింది కదండి, వాటర్ వేసుకొని అన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కారం తక్కువగా అనిపిస్తే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు సరిపోయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు పెట్టాలి లో ఫ్లేమ్లో. రెడీ అయిపోయిందండి. 15 minutes ఉడకపెట్టాను, మునక్కాయ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అండి. అస్సలుకు మునక్కాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో కుదిరిందండి.